ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు, మెంతులు, వావ్, మంచి ఫ్లేవర్ ఇస్తుందమ్మా. ఇందులో ఆయిల్ మంచిగా కలిపాను. అలాగే సాల్ట్ కూడా వేసాను, కొంచెం డబ్బా సగం సాల్ట్ వేసాను. చిటికెడు పసుపు వేసుకోవాలి కదా, పసుపు కూడా వేసాను కొంచెం. అలాగే ఇప్పుడు కారం బాగా కలిసేలా వావ్ మమ్మీ, కలుపుతుంటే నోరు ఊరుతుంది మమ్మీ. మొత్తం పట్టించాలండి. మా అమ్మ చిన్నప్పుడు చేస్తుంటే మేము చుట్టూ కూర్చునేవాళ్ళం. మా అమ్మ చేస్తుంటే కూర్చొని ఎప్పుడు మా అమ్మ మాకు పెడుతుందా, ముద్దలు చేసి పెడుతుందా కలిపి అని ఎదురు ఉండేవాళ్ళు. మొత్తం చాలా పెద్దదండి. మా అమ్మ చాలా ఎక్కువగా పెట్టేది పచ్చడి. పెద్ద గాడిలలో ఎక్కువ 100 కాయలు అంటే కలిపేసేది మా అమ్మమ్మ కలిసి. ఇప్పుడు నేను దీని సగానికే తీసుకున్నానండి సాల్ట్. అలాగే వెంటనే దీని సగం ఇప్పుడు కారం కూడా పోస్తున్నాను. సమానంగా పోయాలి కదా, సాల్ట్ కొంచెం నేను తగ్గిస్తున్నాను. ఏంటి ఇందులో పోసుకున్నారు? ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారా? ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. పచ్చడి కారం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదండి. ఇదివరకంటే మా చిన్నప్పుడు మిరపకాయలు అప్పటికప్పుడు తెప్పించి రోట్లో దంచేవాళ్ళు పెద్దవాళ్ళు, దంచి కలిపేవాళ్ళు. అది చాలా రుచిగా చాలా బాగుండేది. ఇప్పుడేమో అన్ని మిషన్లు వచ్చేసాయి కదా, ఈ కాలంలో ఎవరు చేతితో ఏది చేసేది కదా. అందుకే ప్రతి ఒక్కటి మిక్సీలు, గ్రైండర్లు వచ్చేసాయి. దాంట్లో కారం ఎర్రగా ఉంది కదండి. ఎర్రగా నోరు ఊరుతుంది. ఇంకా నేను ఆయిల్ ఎక్కువగా పోయలేదు. మొత్తం పోస్తే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. నూనె ఎక్కువగా ఉంటే బాగా కలర్ఫుల్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మామిడికాయ పికిల్ అంటే అందరికి ఇష్టమే కదా, అందుకే కట్ చేయమని. మంచి వాసన వస్తుంది కదా. ఇప్పుడు మిక్సీలు, గ్రైండర్ల కంటే మనం రోట్లో నూనె పచ్చడికి, తర్వాత మిక్సీలో చేసుకున్న పచ్చడికి తేడా ఉంటుంది కదండి. ఎంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. మంచిగా అన్నం అంతా ఆ పచ్చడితోటే తినాలనిపిస్తుంది. ఆ చిన్నప్పుడు కూడా ఇంతే, మా అమ్మ కూడా ఇలాగే మంచిగా కలిపేది. ఇప్పుడు నేను ఆయిల్ పోసుకున్నానండి. కారం కూడా కొంచెమే పోసాయి, ఎందుకంటే ఈ కాలం పిల్లలు ఎక్కువగా కారం తినడానికి ఇష్టపడుతుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా కారం తినాలంటే. అందుకే కొద్దిగా పోసాను. ఇది మా పెద్దమ్మాయి వాళ్ళ చెట్టివి, వాళ్ళ ఇంటి నుండి తెంపుకొచ్చింది కొద్దిగా. అవి ఇప్పుడు నేను పచ్చడి కలుపుతున్నాను. రసాలు బాగుంటాయి కదా పచ్చడికి, చాలా రుచిగా ఉంటాయి. నాకు తెలిసి నేను కొలిసిన కొలతలతో సరిపోతుంది ఉప్పు కారం. ఒకసారి కొలతలు చెప్పమ్మా కలిపిన తర్వాత. అలాగే అమ్మ. ఎన్ని డబ్బాలు కాయలైనా ఎంత కారం? 5 డబ్బాల ముక్కలైనాయి. ఏ డబ్బాతో? ఆ డబ్బాతో. ఆయిల్ ఇచ్చేయమ్మా, అయిపోయిందా? దీంతో నేను 5 డబ్బాల ముక్కలు తీసుకున్నాను. ఈ డబ్బాతో 1 డబ్బా కారం పోసాను. ఉప్పు మాత్రం కొంచెం తగ్గించి పోసుకున్నాను, ఎందుకంటే ఒక్కోసారి ముక్కకి ఉప్పు బాగా పట్టి ఉప్పుగా అయిపోతుంది. అందుకే తగ్గించి మళ్ళీ చూసుకొని 3వ రోజు కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఇదంతా ఒక డబ్బాలో పెట్టుకుంటాం. డబ్బాలో పెట్టి 3వ రోజు ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది తీసేసిన తర్వాత దీని అడుగున ఉంటుంది కదా కారం, కొంచెం ఆ కారంలో వేడి వేడి అన్నం కలుపుకొని తింటూ ఉంటే ఆ టేస్టే వేరండి. ఆ టేస్ట్ మాటలతో చెప్తే అర్థం కాదు, అనుభవిస్తూనే తెలుస్తుంది. అది అనుభవం మీద తెలుస్తుంది. మా అమ్మ బాగా చేసేదండి. ఎంత బాగా అంటే మా అమ్మ చేసే ప్రతి ఒక్క వంట కూడా ఎంతో రుచిగా, ఎంతో టేస్టీగా ఉండేది. ఏమో ట్రై చేస్తున్నా, బాగుంటుందనే అనుకుంటున్నా. దయచేసి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. సరేనా? ఓకే, బాయ్.